హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నచ్చితే గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం రాజమండ్రిలోనే అజంతా హోటల్‌కి ఎదురుగా ఉన్నటువంటి హీరా మ్యాచింగ్స్ అయితే వచ్చేసామండి. ఈ హీరా మ్యాచింగ్స్‌లో ఎప్పటికప్పుడు ఫ్యాబ్రిక్స్ అనేవి కొత్తవి అప్డేట్ చేస్తూ ఉంటారు. చాలా బావుంటాయి. మనం యూనిక్‌గా కనిపించడానికి అవసరమైనటువంటి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కానీ, డిజైనర్ శారీస్ కానీ, వాటికి సంబంధించిన కంప్లీట్ మెటీరియల్స్ కానీ, అంటే లేస్ దగ్గర నుంచి, హ్యాంగింగ్స్ దగ్గర నుంచి అన్ని రకాలు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మీరు రాజమండ్రిలో మరెక్కడ చూసుండరు. అంత హ్యూజ్ కలెక్షను, అంత డిఫరెంట్ వెరైటీ ఫ్యాబ్రిక్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఈ హీరా మ్యాచింగ్ సెంటర్ వీడియోస్ మన ఛానల్‌లో ఆల్రెడీ ఒకప్పుడు అప్లోడ్ చేశాను. బట్ వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్, చాలా బాగున్నాయి అక్క, మేము వెళ్ళాము, అక్కడ డ్రెస్ తీసుకున్నాము, ఇలా డిజైన్ చేయించుకున్నామని చాలా మంది చెప్పారన్నమాట. చాలా హ్యాపీ అండి. అలాంటి వాళ్ళ దగ్గరికి ఎప్పటికప్పుడు ప్రతి వీక్ కూడా కొత్త కలెక్షన్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపించాలి అంటే ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు మీకు అందిస్తూ ఉండాలి. మనం ఓన్ థాట్స్ తోటి ఏమైనా డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ డిజైన్ చేయించుకోవాలన్నా, సెలబ్రిటీస్ యూజ్ చేసేటువంటి శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ రీక్రియేట్ చేసుకోవాలంటే ఇలాంటి స్క్రాచ్ నుంచి మనం ఈజీగా తక్కువ బడ్జెట్లో చేసేసుకోవచ్చు. ఈసారి కలెక్షన్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హీరా మ్యాచింగ్స్ లో కొత్త కలెక్షన్ వచ్చిందండి. అవన్నీ వాళ్ళు చూసేద్దాము. ఏంటండి ఫ్యాబ్రిక్స్ ఏంటి? అది బనారస్ పైన 6 వరకు ఉంటాయండి కింద బోర్డర్ లో. ఇందులో మనకి కలర్స్ కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇది మీటర్ ఎలా పడుతుంది? 350 ఓన్లీ మేడం గారు. 350 రూపీస్. మన దగ్గర ఫ్యాబ్రిక్ బాగుంటుంది, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. మనకి లెహంగాస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, క్రాప్ టాప్స్ కానీ దేనికైనా సరే డిజైన్ చేయించుకోవడానికి ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి. ఇది బనారస్ బోర్డర్ అండి, సెల్ఫ్ బోర్డర్ అండి. అంటే వర్క్ కాదు, వితౌట్ వర్క్ కాకుండా సెల్ఫ్ వీవింగ్ బోర్డర్ వచ్చిందండి. ఇందాక మనం 350 లో వర్క్ చూసాం కదా. ఇవి వచ్చేసి మీటర్ ఎలా పడతాయి? ఇవి వచ్చేసి మనకి ఓన్లీ 250 రూపీస్. కాకపోతే బార్డర్ కానీ, బాడీ కానీ అంతా ఓన్లీ వీవింగ్ వస్తుంది. అది సెల్ఫ్ కలర్ వస్తుంది. ఇందులో కూడా మనకి షేడింగ్ కూడా ఉంది కదా. షేడింగ్ కూడా ఒకసారి చూద్దామండి. డబుల్ షేడ్ అవుతుంది. ఇలా మనకి షేడింగ్స్ కావాలన్నా కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇది సింగిల్ కలర్స్ ఉంటాయండి. ఓకే, కంప్లీట్ వీవింగ్ అన్నమాట. ఎలాంటి ప్రింట్ కాదు, కలర్ కాదు, ఓన్లీ వీవింగ్. ఇవి ఒకవేళ మనం స్టిచ్చింగ్ కోసం పరికిణి కానీ, లెహంగా కానీ, క్రాప్ టాప్ కానీ తీసుకుంటే దీనికి సంబంధించిన రిలేటెడ్ బాటమ్ అండ్ టాప్ ఐటమ్ కానీ, లేదంటే దుపటాస్ కానీ అన్ని కూడా మనకి ఇక్కడే దొరికేస్తాయి. డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి. చాలా హ్యూజ్ స్టాక్ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటారు ఇక్కడ. మనకి ఇలా దుపటాస్ కావాలన్నా కూడా మన కాంట్రాస్ట్ లో మనం పేరప్ చేసుకోవాలనుకున్నా, సింగిల్ గా చేయించుకోవాలనుకున్నా కూడా ఇలా మనకి ఓనీస్ కూడా డైరెక్ట్ గా దొరికేస్తాయి. ఇందులో డిఫరెంట్ మోడల్స్ చూసారు. అదొక వర్క్, ఇదొక వర్క్. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్ అయితే మాత్రం చాలా మస్తుగా ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి బెనారస్, ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాం. ఇవి బెనారస్ లో సిల్వర్ గోల్డ్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా దుపట్టాస్ అనమాట. మనకి డ్రెస్సెస్ మీదకి, లాంగ్ ఫ్రాక్స్ మీదకి మనం పేరప్ చేసుకున్నా కూడా బాగుంటాయి అనమాట. ప్రతిదానికి కలర్ కాంబినేషన్స్ కానీ డిజిటల్ ప్రింట్స్ లో ఉంటాయి, కలంకారీలో ఉంటాయి, టిష్యూలో ఉంటాయి, నెట్స్ లో ఉంటాయి. అసలు లేని ఫ్యాబ్రిక్స్ అంటూ ఉండవు ఇక్కడ. మనకి డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవడానికి కానీ, శారీస్ గా కానీ యూజ్ చేసుకోవడానికి ఇలా జిమ్మిచూ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్యూర్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్. చాలా ఎలా ఉంటుందంటే మనకి సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. షైనింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వీటిని మనం దేనికైనా సరే మన ఓన్ డిజైనింగ్ అయితే చేయించుకోవచ్చు. ఇలా సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ లో కానీ, లేదంటే మనం కాంట్రాస్ట్ లో కానీ చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా జిమ్మిచూ. ఇవి ఎలా పడతాయి మీటర్ వచ్చేసి? 120 రూపీస్. ఓకే, కాంట్రాస్ట్ లో కావాలన్నా, సెల్ఫ్ లో కావాలన్నా కూడా ఇలా డిజైన్ చేయించుకోవచ్చు. మీకు ఇది లాంగ్ ఫ్రాక్స్ కి బాగుంటుంది. శారీస్, మెయిన్ గా శారీస్ ఎక్కువగా కడుతున్నారు ఇప్పుడు. ఇలా ప్లెయిన్ శారీస్ అనేవి ట్రెండ్ కదా. లేదు మనకి ప్లెయిన్ శారీస్ అంటే ఆడ్ గా అనిపిస్తుంది, చిన్న సింపుల్ గా లేస్ వేసుకున్నా కూడా చాలా నీట్ గా ఉంటాయి. ఇప్పుడు మనం జిమ్మిచూ ఫ్యాబ్రిక్ చూసాం కదండి. వీటికి పేరప్ చేసుకోవడానికి ఇలా బాగుంటాయి అని చెప్పాం కదా. ఇలా కలర్ కాంబినేషన్స్, దీంతో పాటుగా ఇలా సాటిన్, ప్యూర్ సాటిన్. మన ఫ్యాబ్రిక్ శారీస్ కూడా తీసుకుంటే శారీస్ కానీ, లైనింగ్స్ కానీ దేనికైనా వాడదాం. ఇది అంటే సాటిన్ లో కూడా మనకి 2-3 కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకి ప్యూర్ సాటిన్ లో మనకి ఇలా బ్లౌజ్ కానీ, లేదంటే లాంగ్ ఫ్రాక్ కానీ పేరప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోటోషూట్స్ కి మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి మెటీరియల్స్ అండి ఇవి. ఇది మనకి కింద లాంగ్ ఫ్రాక్ మెటీరియల్ వస్తుంది. దీనికి వచ్చేసి ఇది దుపట్టా మెటీరియల్ వస్తుంది అనమాట. పైన అనేది మనం పేరప్ చేసుకోవడం. వాటిలో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ప్రతి కలర్ కూడా మనకి బాటమ్, చున్నీ కూడా వీళ్ళ దగ్గర దొరికేస్తుంది. పెడుతున్నారు చూడండి, లావెండర్. కిందది బాటమ్ అనమాట, పైన వచ్చేసి ఓన్ మెటీరియల్. దీనికి మనం టాప్ ఏదైనా వేసుకుని లాంగ్ ఫ్రాక్స్ కానీ, లేదంటే టైల్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకుంటున్నారు కదా ఇప్పుడు. మెయిన్ గా ఫోటోషూట్స్ కి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. ఇందులో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వావ్, ఈ కలర్ చాలా బాగుంది.
ట్రెండింగ్ లో ఉన్న జిమ్మిచూ ఫ్యాబ్రిక్ కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ అండి. లావెండర్ కాదు, మజంతా డార్క్ పింక్ కాదు, కాంబినేషన్ మరి చాలా క్లాసీగా ఉంది. భయ్యా మీటర్స్ ఎలా పడతాయి ఇవి? ఇది ఓన్లీగా 250 మీటర్ అండి. ఓనీ మెటీరియల్ వచ్చేసి 250. ఇది ఓన్లీ 450 అండి. 450. ఓకే. ఇవి చూడండి కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్స్ అన్నమాట. మనకి ఈ డిజైన్ లో యాంటిక్ వివింగ్ తోటి బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ తోటి చూడండి ఇలా మనం డిజైన్ చేయించుకోవడానికి బాగుంటాయి అనమాట. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ డిజైన్ చేయించుకోవడానికి చాలా క్లాసీగా ఉంటాయండి. వీటికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పుడు కొత్త వచ్చిందన్నమాట న్యూ స్టాక్. ఆ స్టాక్ అంతా ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇవిగో ఇవి కలర్ కాంబినేషన్ మనకి లైట్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు, లేదంటే మనకి ఇలా డార్క్ కలర్స్ కూడా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి డిఫరెంట్ కలర్స్ తోటి మనకి అవైలబుల్ గా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇది కొత్తది నెట్ లో కొత్తగా వచ్చినాయండి. ఇప్పుడు ఇంకొక రకం చూద్దాము. ఇది స్కాలప్ బార్డర్ తోటి కట్ వర్క్ తోటి జరీ థ్రెడ్ వీవింగ్ తో వచ్చింది కంపల్సరీగా. ఇందులో అంతా కూడా ఇవి కూడా అంతే సేమ్. ఇప్పుడు మేము పిల్లలకి ఎలా అయితే చూపించామో లాంగ్ ఫ్రాక్స్ కి అలా యూజ్ అవుతాయి. చెప్పండి సార్. ముందు ఇది గోల్డ్ వస్తే ఇప్పుడు సిల్వర్ వస్తుంది కొత్తది. ఓకే అవును, ఆల్రెడీ గోల్డ్ వాడేసాము, అది మోడల్ అనేసరికి ఓల్డ్ అవుతూ ఉంటుంది కదా. ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ అనమాట. ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇవి వచ్చేసి మీటర్ ఎలా పడతాయి ఫ్యాబ్రిక్? ఓన్లీ 390, 450 క్వాలిటీ బట్టి రేట్ అండి. ఓకే. వీటికి మనం ఇలా సెల్ఫ్ కలర్ కావాలి, కొంచెం యూనిక్ గా కనిపించాలి అనుకుంటే ఈ నెట్స్ కి వాటిని పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సిల్వర్ అని కాదు, ఇందులో మనకి చూడండి డిఫరెంట్ ఆప్షన్ అయితే మాత్రం మనకి విసుకొచ్చేంత ఆప్షన్ దొరకాలంటే హీరాకి మాత్రమే రావాలి. స్క్రాచ్ నుంచి కొత్త కొత్త అవుట్ఫిట్లు తీసుకురావాలి, అవుట్ఫిట్స్ డిజైన్ చేయించాలి అనుకునే వాళ్ళు కూడా ది బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఎక్కువ కలెక్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ మెయిన్ గా స్క్రాచ్ నుంచి తీసుకోవాలంటే ఆప్షన్ వెతుక్కుంటాం కదా లేడీస్ ఎవరైనా సరే, ఆ ఆప్షన్ అయితే మాత్రం అన్బిలీవబుల్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇది క్రష్, ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. లెహంగాస్ లో కూడా క్రష్ మోడల్స్ అండి. ఇవి లెహంగాస్ కి కాదే కొంచెం డిజైనర్ గా కనిపించాలి అంటే ఆ డిజైనర్ బ్లౌజెస్ వేసుకుని శారీస్ కూడా చాలా బాగుంటాయి, యూనిక్ గా ఉంటాయి అనమాట. ఇందులో మనకి చిన్న క్రష్ ఉంటుంది, పెద్ద క్రష్ ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా. వావ్, ప్రతి దాంట్లోనూ కలర్ ఆప్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయండి. బట్ మేము చూపించేది ఏంటంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఎవ్రీ ఐటమ్ లోనూ ఒక 3 to 4 ఐటమ్స్ వరకు మాత్రం చూపించగలుగుతున్నాము. ఇవి వచ్చేసి మనకి ఆర్గంజాలో న్యూ కలెక్షన్ అండి. సెల్ఫ్ కలర్ తోటి వర్క్ వచ్చింది, అది కూడా సెల్ఫ్ సీక్వెల్ విత్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ అనమాట. వీటికి బార్డర్స్ చూడండి ఎంత హెవీగా ఉన్నాయో. ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి బాగుంటాయి, శారీస్ కి బాగుంటాయి, అన్నిటికీ కూడా. ఏదైనా సరే మనం డిజైన్ చేయించుకోవాలి ఓన్ గా అనుకుంటే మాత్రం చాలా బాగుంటది. అఫ్ కోర్స్ కలర్ చూడండి బేబీ పింక్ ఎంత రాయల్ గా ఉందో. సీక్వెల్ వర్క్ కూడా నీట్ గా ఉంటుంది, ఎక్కడ ఆర్డ్ గా లేకుండా. ఇవన్నీ కూడా మనకి ఆర్గంజాలో సెల్ఫ్ వర్క్ వస్తాయి. మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ కూడా ఎలా అనిపిస్తుంది అంటే షిఫాన్ ఫీలింగ్ ఎలా వస్తుందో అలా ఉంటుంది. పెద్ద పెద్ద బార్డర్స్ తోటి వచ్చాయి. ఇవి మీటర్ ఎలా పడతాయి భయ్యా? ఇది 280 హోల్సేల్. 280. ఓకే. ఇది 490. ఏంటిది ఫ్యాబ్రిక్? ఏంటి? టిష్యూ ఫ్యాబ్రిక్. టిష్యూ పైన వర్క్ అండి. టిష్యూ పైన వర్క్. ఇది కూడా లెహంగాస్ కి బాగుంటాయి. లెహంగాస్ కేనా ఇది? లెహంగాకి లాంగ్ ఫ్రాక్. లెహంగాకి లాంగ్ ఫ్రాక్. ఫ్రాక్ కూడా ఇది వచ్చింది, బోర్డర్ లేవు కదా. అవును, చాలా బాగుంది. ఇది బార్డర్ లేదు కాబట్టి కావాలంటే బార్డర్ వేయించుకోవచ్చు, లేదంటే ఇలా వదిలేసినా కూడా నీట్ గా ఉంటుంది. కలర్స్ అన్ని మంచి మంచి కలర్స్. వావ్, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న జిమ్మిచూ ఫ్యాబ్రిక్, టిష్యూ ఫ్యాబ్రిక్స్, రసమలై శారీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ అవే ఫ్యాబ్రిక్స్ మీద మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ వచ్చాయండి. వావ్, కలర్స్ అన్ని ట్రెండింగ్. ఓకే. ఇవేంటి? జిమ్మిచూ పైన వర్క్ అండి. ఇది జిమ్మిచూ పైన వర్క్. వావ్, జిమ్మిచూ పైన వర్క్ వితౌట్ బార్డర్ సెల్ఫ్ కలర్ తోటి ఎంత నీట్ గా ఉంచండి. మనకి చికెన్ కర్రీ డిజైన్స్ ఎలా వస్తాయో సేమ్ ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి అనమాట. కలర్స్ చూడండి, మెయిన్ ప్యాస్టల్ షేడ్స్ ఉన్నాయి, డార్క్ షేడ్స్ ఉన్నాయి. వైలెట్ అయితే అదిరిపోయింది, అసలు ఏ కలర్ కా కలర్ చాలా బాగుంది. ఇవి ఎలా పడతాయి మీటర్ వచ్చేసి? ఓన్లీ 280 రూపీస్ పర్ మీటర్. ఇవి ఏవైనా సరే 280. ఎవరైనా సరే స్క్రాచ్ నుంచి మనం ఓన్ గా అవుట్ఫిట్ డిజైన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ షాప్ హీరా మ్యాచింగ్స్ అండి. ఇవి కూడా చూడండి టిష్యూ. ఇవేంటి ఫ్యాబ్రిక్? టిష్యూ పైన బుట్టి వర్క్. టిష్యూ పైన బుట్టి వర్క్. ఓకే. ఓన్లీ 280 రూపీస్. ఫ్యాబ్రిక్ కూడా అలా ఉంటుంది అంటే మనకి లో కాస్ట్ వస్తుంది కాబట్టి ఫ్యాబ్రిక్ బాగోదు అనేది చాలా మంది ఒపీనియన్ ఉంటుంది. బట్ దానికి 100% ఆపోజిట్ అండి. హీరా మ్యాచింగ్స్ లో ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడు చూపించినా ఎవర్ గ్రీన్, ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి, మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంటాయి. ఇవి పిల్లలకి ఇది రెగ్యులర్ స్టాక్ అంటే రన్నింగ్ ఐటమ్ ఎప్పుడు కూడా. ఇది పతాత ఏమి రావు అండి, ఇది ఎక్కువ వాడతారు అండి. వైట్ బోర్డర్ కదా, చాలా రన్నింగ్ ఐటమ్, సూపర్ హిట్ అండి. మనకి వైట్ ని పేరప్ చేసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ కలర్ పేరప్ చేసుకోవచ్చు. సీక్వెల్ వర్క్ తోటి ఓని కూడా వచ్చేస్తాయి. ఇవి మనం ప్రతి వీడియోలో చూపిస్తున్నాం, బట్ ఎప్పటికప్పుడు న్యూ కలర్స్ వస్తూనే ఉన్నాయి, అప్డేట్ అవుతూనే ఉన్నాయి. ఈ లోపల మా పేరు ఉందండి. చాలా అంటే ఏమి రావు, ఇది ఎవరి దగ్గర లేదు అంటే ఇష్టం క్వాలిటీ ట్రెండింగ్. అంటే ట్రెండింగ్ లో ఉన్న రెగ్యులర్ గా ఎక్కడ పడితే అక్కడ దొరకని ఐటమ్ ఓన్లీ హీరాలో మాత్రమే దొరుకుతుంది. రంగిన్ పైన వైట్ థ్రెడ్ వర్క్ అండి. ఓకే, వైట్ థ్రెడ్ వర్క్.
ఇది మనకి బాటమ్ తీసుకున్నాం అనుకోండి, ఇది మనం ఓడిగా పేరప్ చేసుకోవచ్చు అనమాట. అలా పేరప్స్ కూడా ఇక్కడే దొరికేస్తాయి మనకి. షర్ట్ షర్ట్ కంపల్సరీ షర్ట్ షర్ట్ అవుతుంది. మళ్ళీ షర్ట్ అయినా ఓని మొత్తం లాంగ్ ఫ్రాక్. వీటికి ఇన్ కేస్ మనం లెహంగాస్ కానీ క్రాప్ టాప్స్ కానీ అలా అనుకుంటే డిజైనర్ బ్లౌజెస్ కూడా ఇక్కడే మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది వస్తే టైం మధ్యలో థర్డ్ పార్టీస్ ఎవరో లేరుగా ఉండరు కాబట్టి డైరెక్ట్ గా మీరే వెళ్ళి తెచ్చుకోవడం వల్ల రేట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇవ్వగలుగుతున్నారు. ఇది ఫ్యాన్సీ ఇది ఎవరు రారు అని నాకు వచ్చింది మార్కెట్ నుంచి. ఫ్యాన్సీ ఐటమ్స్ అండి, పిల్లలకి మెయిన్ గా పిల్లలకి పార్టీస్ కి అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. చూడండి మేడం గారు, అంటే లాంగ్ ఫ్రాక్ మధ్యలో జాయింట్ అని ఏమి రావు, డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎంత ఉందో విడుతు చూడండి అసలు ఎంత ఉందో. అంతా మంచి మంచి క్లాత్ అండి. ఇదంతా కూడా పిల్లలకి పార్టీ వేర్ డ్రెస్సెస్ వస్తాయి కదండి, పబ్స్ కి వేసుకెళ్లే డ్రెస్సెస్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అఫ్ కోర్స్ పిల్లలు నార్మల్ గా కూడా వేసుకుంటారు, వాటికి చాలా చాలా క్లాసీగా ఉంటాయి. షైనింగ్ అనమాట, గ్లిటరీగా ఎప్పుడు మెరుస్తూనే ఉంటాయి. వీటిని కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ ఇదైనా బాగుంటుంది, పేరప్ చేసుకున్నా కూడా బాగుంటాయి. ప్యూర్ వైట్ లో కూడా చూడండి. ఏంటిది అసలు ఫ్యాబ్రిక్ ఏంటి? ఈ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అండి, బామ్ని పేరు అండి. ఓకే, బామ్ని ఫ్యాన్సీ. దాని కలర్ చూడండి, కలర్ అంతా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. అదే బ్రైడల్ లాంగ్ ఫ్రాక్స్ కి క్రిస్టియన్ మ్యారేజ్ కి బాగుంటాయి. ఇది ఓన్లీ సెల్ఫ్ కలర్స్, నాట్ ఓన్లీ డిజైన్స్. క్రిస్టియన్ మ్యారేజ్ కి ఎక్కువ పడతారు. క్రిస్టియన్ అంటే కస్టమ్ తీసుకెళ్తారు అండి. వైట్ అండ్ వైట్ ఫ్యాన్సీ ఐటమ్స్. కాస్ట్ ప్రైస్ ఇది ఓన్లీ 300. మా ప్రైస్ అన్న ఓపెన్ అండి, ఖచ్చితంగా ఓపెన్ మార్కెట్. మార్కెటే ఓపెన్ మార్కెట్ అయిపోయింది, దాచుకున్నది మాత్రం ఏం పని అవ్వదు. కానీ జిమ్మిచూ క్రష్ అండి. జిమ్మిచూ ఫ్యాబ్రిక్ లో షైనింగ్ ఎలా ఉంటుందో అదే ఫ్యాబ్రిక్ మనకి ఇలా మనకి పిల్లలకి ఫ్రాక్స్ కి, ఫ్యాన్సీ ఫ్రాక్స్ కి ఎక్సలెంట్ గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇవి శారీస్ కంటే కూడా మెయిన్ గా ఫ్రాక్స్ కే బాగుంటాయి. చూడండి ఎలా ఉన్నాయి అసలు, చూసారు కదా. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఫ్యాన్సీ డ్రెస్సెస్ కి చాలా బాగుంటాయి అనమాట. మనకి కింద ఎంత బుషీగా ఉంటాయి, వితౌట్ క్యాన్ కూడా చాలా బుషీగా కనిపిస్తాయి, చాలా హెవీగా అనిపిస్తాయి అనమాట. అలానే వెయిట్ ఉంటుంది అనుకుంటారేమో, ఫ్యాబ్రిక్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు జిమ్మిచూలో క్రష్ చూసాం కదా, మనకి దీంతో సెల్ఫ్ కలర్ ఎక్కువ, అంటే కాంట్రాస్ట్ ఎంత ట్రెండింగ్ లో ఉందో సెల్ఫ్ కూడా అంతే ట్రెండింగ్ లో ఉంది. సెల్ఫ్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ చేయించుకోవాలి, డిజైన్ కానీ పేరప్ కానీ అనుకునే వాళ్ళకి ఇలా ఇందులోనే కలర్స్ ఉంటాయి. చూసారు, ఇది పీచ్ ఉంది, దీనికి ఆ పీచ్ అనమాట సేమ్. అలా ప్రతి దాంట్లోనూ ఒక కలర్ తీసుకుంటే దానికి కాంట్రాస్ట్ అయితేనేమి, నా సెల్ఫ్ లో అయితేనేమి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇవేంటి ఫ్యాబ్రిక్స్? ఇది కూడా జిమ్మిచూయేనా? కాదుగా, ఇది ఫ్యాన్సీ నెట్ ఉంది, డబుల్ షేడ్ నెట్. డబుల్ షేడెడ్ నెట్. కింద ఏంటి కలర్ ఇంకోటి వేసారు, కాంబినేషన్స్. మనకి ఒక ఫ్యాబ్రిక్ ఏదైనా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ తీసుకుంటే దానికి షైనింగ్ కావాలి అనుకుంటే, అలాంటి షైనింగ్ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది మనకి ఇక్కడ హీరాలో అవైలబుల్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు చూడండి అసలు ఫ్యాబ్రిక్ ప్రతిదీ కూడా. చీప్ ఫ్యాబ్రిక్స్ రోడ్ సైడ్ దొరికేసే ఫ్యాబ్రిక్స్ తో కంపేర్ చేస్తారని చాలా మంది పొరపాటు కూడా కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఎప్పుడు 365 డేస్ కూడా నైట్ 10 వరకు కూడా ఎప్పుడు రద్దీగానే ఉంటుంది షాపు. ఇవేంటి కొత్త ఫ్యాబ్రిక్స్? అంటే ఇది కట్ వర్క్ కాటన్ హోల్స్ క్లాత్ అండి. ఏంటిది? చికెన్ కాటన్ హోలింగ్ క్లాత్. చికెన్ కారీ కాటన్ లో హోల్స్ క్లాత్ వస్తుంది. ఈ టైప్ ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్. ట్రెండింగ్ మనకి బ్లౌజెస్ కానీ లోపల మన శారీ కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని లోపల వేసుకుని లైనింగ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి మనకి ఇవి డ్రెస్ టాప్స్ కూడా బాగుంటాయి, అన్నిటికీ కూడా హోల్స్ వస్తాయి అన్నమాట. ప్రతిదీ హోల్స్ అనేవి కనిపిస్తాయి చూడండి. ఇలా చికెన్ కారీలో సెల్ఫ్ లో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఎలా పడుతుంది? పెళ్లి ఫంక్షన్ కే ఇది హల్దీకే ఇది కోట్ పడతారు. షేర్వాణి స్టిచ్ చేయించుకోవడానికి బాగుంటాయి, కొత్తాస్ బాగుంటాయి. కాస్ట్ ఎలా పడుతుంది మీటర్? ఓన్లీ 250 మేడం గారు, హోల్సేల్ 250. చూడండి ఇప్పుడు కొత్త కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తున్నామని చెప్పాను కదా. కొత్త కలెక్షన్ లో ఇది ఒక మోడల్ అండి. ఇవన్నీ కూడా సెల్ఫ్ సీక్వెల్ వర్క్ తో వచ్చాయి, కానీ డిఫరెంట్ మోడల్స్, ఒక్కొక్క ఫ్యాబ్రిక్ మీద ఒక్కొక్క టైప్. ఇది సర్కిల్ డిజైన్స్, ఇది వచ్చేసి క్రాస్ డిజైన్స్. ఇలా ఇది చూడండి, ఇది ఒక లతల్ టైప్ లో ఇది ఒక డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్యాటర్న్ డిజైన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ కి బాగుంటాయి. మనకి ఇష్టమైన వాళ్ళు శారీ డిజైన్ చేయించుకోవచ్చు, కానీ దానికంటే కూడా లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి అయితే చాలా బాగుంటాయి. గౌన్స్, మెయిన్ గా గౌన్స్ కి ఇచ్చే పిల్లలకి ఫ్రాక్స్, నార్మల్ ఫ్రాక్స్ అంటే మోకాళ్ళ వరకు స్టిచ్ చేయించుకునే ఫ్రాక్స్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటాయి. ఇవి వచ్చేసి మీటర్ ఎలా పడతాయి భయ్యా? ఓన్లీ 250 మేడం, హోల్సేల్ ఓన్లీ 250. మీటర్ కావాలి, మీటర్ కూడా ఇస్తాండి. ఓకే, మీటర్ కూడా ఇస్తారండి. ఇవన్నీ కూడా మనకి స్క్రాచ్ నుంచి అవుట్ ఫిట్ మేకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ షాప్ అండి. ఇదేంటి బ్రాసో, సేమ్ మనకి బ్రాసో మెటీరియల్ అన్నారు, కానీ ఇది కంప్లీట్ గా లేస్ నెట్ ఎలా వస్తుందో అలా వచ్చింది చూడండి. వీటి లోపల మనం కావాల్సిన కలర్, వేరే కలర్ కానీ లేదంటే సెల్ఫ్ కలర్ సాటిన్ కానీ మరి కానీ అలాంటి ఫ్యాబ్రిక్స్ వేసుకుని ఏదైనా ఫ్రాక్స్ డిజైన్ చేయించుకుంటే బాగుంటాయి. ఇందులో వైట్ అయితే మనకు ఖచ్చితంగా క్రిస్టియన్ వెడ్డింగ్ ఫ్రాక్స్ కి ఎక్సలెంట్ గా ఉంటుంది. మెయిన్ గా వీళ్ళ దగ్గర ఇలా వీడియో తీసేటప్పుడు కూడా మాకు అమ్మ బాబాయ్ అని భయం వేస్తుంది. ఎందుకంటే
అసలు ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఎన్ని డిఫరెంట్ కలర్ ఆప్షన్ ఉంటుందో చూడండి. అసలు ఈ ఒక్క కలర్ లో మనకి ఎన్ని కనిపిస్తున్నాయి, 10 to 15 కలర్స్ ప్రతి దాంట్లో కూడా అవైలబుల్ గా ఉంటాయి వీళ్ళ దగ్గర. మీటర్ ఎలా పడుతుంది? ఓన్లీ 80 రూపీస్ అండి హోల్సేల్. 80 రూపీస్ అంతేమా. ఓకే, కొత్త మెటీరియల్ ఇది ఒకటండి. ఏంటిది ఫ్యాబ్రిక్ ఏంటి అసలు? అది టచబుల్ సిప్స్ వరకు అండి. ఆ ఫ్యాబ్రిక్ ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఇది బామ్ని నెట్ అండి. నెట్ అండి, చూడండి ఇది ఎంత సాగీగా ఉందో. సాగీగా ఉంది, ఎంత అంటే కొంచెం స్టౌట్ గా ఉన్న వాళ్ళకి కూడా డ్రెస్ డిజైన్ చేసుకుంటే మంచి ఫ్లెక్సిబుల్ గా బాగుంటది అనమాట. కొత్త మోడల్ అండి. ఏంటి పేరేంటి? బామ్ని నెట్. బాందిని నెట్. అసలు సూపర్ గా ఉన్నాయి చూడండి. అసలు ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా సాగింగ్ గా ఉంది. డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా పేస్టల్ షేడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో డార్క్ షేడ్స్ ఉంటాయా? లైట్ షేడ్ అండి. లైట్ షేడ్స్. అన్ని మీటర్ ఓన్లీ 490 మేడం గారు. 490. మంచిదండి ఇది. అంటే లైట్ లో అంటే పార్టీ వేర్ ఎక్కువ వాడతారండి. పార్టీ వేర్ ఖచ్చితంగా పార్టీస్ కే బాగుంటాయి. పార్టీస్ కి బాగుంటాయి, పిల్లలకి ఫ్రాక్స్ కూడా బాగుంటాయి. చాలా బాగుంది. సినోన్ ఫ్యాబ్రిక్ పైన చిప్స్ వరకు ఉండండి, మల్టీ కలర్స్ ఉంది. అది సారీస్ కి లాంగ్ ఫ్యాబ్రిక్ సినోన్ ఫ్యాబ్రిక్స్ అండి. పైన గోల్డ్ బూటీ వరకు అండి. బూటీ ఇవి మనకి లాంగ్ ఫ్రాక్స్ కి మనకి గౌన్ కి బాగుంటాయి. బట్ శారీస్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే షేడ్ వచ్చింది చూడండి, సింపుల్ గా నీట్ గా 3 షేడ్స్ లో వచ్చింది. ప్రతి శారీ కూడా 3 to 4 షేడ్స్ వచ్చింది చూడండి. ఇవన్నీ కూడా మనకి శారీస్ కి బాగుంటాయి. వీటికి డిజైనర్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుంటాయి. డిజైనర్ బ్లౌజెస్ అంటే మనకి ఇలా వస్తాయి కదా, ఈ టైప్ ఆఫ్ ఏమైనా పేరప్ చేసుకుంటే చాలా క్లాసీగా ఉంటాయి. చూసారు కదా, ఇవి మనం శారీస్ గా పేరప్ చేసుకోవాలి అనుకుంటే అది చూడండి, మనకి ఇలాంటి మెటీరియల్స్ కూడా ఇక్కడ దొరికేస్తాయి మనకి. అవి ఏంటంటే మనకి బ్లౌజెస్ కానీ మనకి లాంగ్ ఫ్రాక్స్ కి పైన బాడీ పార్ట్స్ కి చాలా బాగుంటాయి. సరే అవి ఎలా పడతాయి మీటర్ వచ్చేసి కాస్ట్? ఇది 490. 490. ఇవి ఎలా పడతాయి? ఇది 220 మీటర్ ఓన్లీ. 220. ఇది మనకి సారీస్ కోసమే ఎక్కువ పడతారంటే ఇది హోల్సేల్ 180 పడుతుందండి. మీటర్ కావాలంటే మరి శారీస్ కంటే మినిమం 550 తీసుకుంటాం కదా, 530 అలా తీసుకుంటాం. 180 మీటర్. మన శారీస్ తీసుకుంటే అంటే హెవీగా ఎక్కువ తీసుకుంటాం కాబట్టి 180కి ఇస్తారండి. విడిగా తీసుకుంటే మీటర్ అయితే మనకి 220 పడుతుంది. ఇలా ఇది మీకు ఒకటి మాత్రం అది అన్నిటికీ సెట్ అయిపోయిందని చూపించాము. అలా కాకుండా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది చూడండి. మొత్తం చాలా కలెక్షన్ ఉంటుంది. వీటిలో ఏదైనా సరే మనం పేరప్ అయితే చేసుకోవచ్చు. ఇవి కొత్త కలెక్షన్ చూపిస్తున్నాం కదండి, అందులో ఇంకొక రకం. వీటిల్లో మనకి ప్లెయిన్ శారీస్ వచ్చి మనకి లాంగ్ ఫ్రాక్స్ చాలా ట్రెండీగా తెగ కట్టేశారు కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. శారీస్ కట్టారు, వాటిని కట్టారు. పెన్సిల్ బ్రాసో టైప్ వస్తుంది అనమాట. దీని మీద కంప్లీట్ వర్క్ తో వచ్చింది. ఇవి మనకి పరికిణి ఓణిలకి చాలా బాగుంటాయండి. అంటే మనకి క్రాప్ టాప్ డిజైన్ చేసుకోవడానికి. ఇది చూడండి, మనకి సేమ్ కలర్ లో ఇలా దుపట్టాస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. దీనికి మనం కాంట్రాస్ట్ లో మనం బ్లౌజెస్ అనేవి సెట్ చేద్దాం. ఆ బ్లౌజ్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. బాడీకి గానీ బ్లౌజ్ గానీ ఇలాంటివి వేసుకోవచ్చు అనమాట. చాలా ఫ్యాన్సీగా ఉంటాయి. ఇవి ఏంటంటే సిల్వర్ కలర్, గోల్డ్ కలర్, కొన్ని కలర్స్ ఎక్కువ శారీస్ మీదకి మల్టిపుల్ గా మనం యూజ్ చేసేసుకోవచ్చు ఒకసారి బ్లౌజ్ తీసుకుంటే. వీటి మీదకి పేరప్ చేసుకోవడానికి ఎంత పేరింగ్ చూడండి, ఎంత నీట్ గా డీటెయిల్డ్ గా ఉందో. వీటికి ఆ దుపట్టాస్. అఫ్ కోర్స్ ఇవి కాకపోతే మనకు నచ్చినట్టు ఎలా డిజైన్ చేసుకోవాలన్నా మన మైండ్ ఐడియాలజీ ప్రకారం ఇక్కడ చేసేసుకోవచ్చు. ఈ కొత్త స్టాక్ లో ఇంకొక డిఫరెంట్ వెరైటీ అండి. సరే ఫ్యాబ్రిక్ ఏంటి? అది జిమ్మిచూ క్రషింగ్ అండి. జిమ్మిచూలో క్రషింగ్ ఫ్యాబ్రిక్. మీకు క్రషింగ్ ఇలా తెలిసింది. మనకి క్రషింగ్ అంటే వేరే మనం స్ట్రైట్ గా చూస్తుంటాము, అలా కాకుండా ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ అనమాట. దీనికి అంతా కూడా సేమ్ ఇదే వర్క్ తో వచ్చింది. ఇవి కూడా మనకి శారీస్ కానీ ఓనీస్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. వీటిలో కలర్ ఆప్షన్స్ చూడండి, మంచి ప్యాస్టల్ షేడ్స్ ఉన్నాయి. అలాగే ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎన్ని షాప్స్కి వెళ్ళి ఈ కలర్ నచ్చింది అనుకోండి. అదొకటి, పర్పుల్ ఒకటి బాగా నచ్చుతాయి. వీటిలో ఇవి కొత్త స్టాక్ అనమాట. మీకు ఇక్కడ ఓన్లీ 3 to 4 కలర్స్ చూపిస్తున్నాం కదా, ఇందులో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. మొత్తం ఇవన్నీ కూడా అవే కలర్స్ సేమ్. ఇవన్నిట్లోనూ ఒక్కొక్క దాంట్లోనూ 10 to 15 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కొత్త స్టాక్ లో ఇది ఒకటి రా సిల్క్ మీద సిల్వర్ వర్క్. జస్ట్ ఇప్పుడే ప్యాక్ ఓపెన్ చేశారండి. చాలా కొత్త స్టాక్ అనమాట. ఇది సిల్వర్ వచ్చింది, వీటిలో గోల్డ్ వస్తుంది. డిఫరెంట్ గా వస్తుంది. ఇది వచ్చేసి మనకి గోల్డ్ వచ్చింది చూడండి. ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది. ఇది ప్లేన్, ఇది వర్క్ చేస్తామండి. ఓకే అంటే 120. ప్లేన్ అయితే 120. మీరు ఇప్పుడు జిమ్మిచూలో క్రష్ అని చెప్పాం కదా, ఇది ప్లేన్ చూడండి. ఇది వచ్చేసి మనకి ఇలా వర్క్ వస్తుంది అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్స్ రెండు కూడా. బట్ ఇవి వచ్చేసి మనకి మీటర్ 120, ఇవి వచ్చేసి మీటర్ 280 అండి. 280 విత్ వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ బూటీస్ కూడా వచ్చాయి కాబట్టి ఆ కాస్ట్ ఉంటుంది. మనకి కొత్త స్టాక్ లో ఇంకొక కొత్త మోడల్స్ అండి. ఇవన్నీ ఓన్లీ బ్లౌజెస్ కి బాగుంటాయి, లేదంటే లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ కి బాగుంటాయి. చూడండి ఎంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనేది బ్రైట్ గా ఉంది. మెయిన్ బ్లౌజెస్ కి చాలా హైలైటెడ్ గా ఉంటాయి. వీటిల్లో డిఫరెంట్ ఉంటాయి, బట్ మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాం. ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా సేమ్ అంతే అలాగే వస్తాయి. మొత్తం ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ లోకి వస్తాయి. ఇవన్నీ కూడా న్యూ స్టాక్ అనమాట, కొత్త స్టాక్ అండి. పొద్దున్నే వచ్చింది ఇవంతా పర్చేజ్. ఇదేంటిది? కంప్లీట్ ప్యూర్ పైతాని.
మనకి పైతాని అని కాదండి, ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు చూపించాం కదా, వాటిలో బ్లౌజ్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవాలన్నా, క్రాప్ టాప్ డిజైన్ చేయించుకోవాలన్నా, ఆఖరికి పట్టు పట్టినీల్లో అయినా సరే బుషీగా కనిపించడానికి క్యాన్ అనేది కంపల్సరీ అయిపోయింది. అలాంటి క్యాన్ కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో మనకి ఎక్కువ స్టాక్ దొరుకుతుంది ఇక్కడ. హీరా మ్యాచింగ్ సెంటర్ అనేసరికి ఓన్లీ మ్యాచింగ్స్ మాత్రమే కాకుండా రెడీమేడ్స్లో పాటియాలస్ ఇలాంటి డిజైనర్ లెగ్గింగ్స్ కూడా మనకి అవైలబుల్గా దొరుకుతాయండి. ఒక శారీ కానీ డ్రెస్ కానీ డిజైన్ చేయించుకోవాలంటే ఇక్కడికి వచ్చేయచ్చు. బట్ ఎక్కువగా ఫ్యాబ్రిక్ మీద ఫోకస్ చేసి ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా ఇక్కడ మనకి ఈజీగా దొరికేస్తాయి. చూడండి ఎంత స్టాక్ ఉందో. ఇది మీకు చూపించేది పైకి మాత్రం, ఇంకా లోపల ఇంకా 2-3 రూమ్స్ ఉంటాయి అనమాట. మొత్తం అంతా కూడా స్టఫ్ ఉంటుంది. చినోన్ పట్టు శారీస్ మనకు ఐడియా ఉన్నాయి కదా, చినోన్ ఇప్పుడు మంచి రన్నింగ్ లో ఉన్న ఫ్యాబ్రిక్. వాటిపైన కూడా షిబోరీస్ లో డిఫరెంట్ స్టైల్స్ వచ్చాయి చూడండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి ఏంటంటే మనకి శారీస్ కి మెయిన్ గా శారీస్ కి చాలా బాగుంటాయి. లాంగ్ ఫ్రాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. బట్ శారీస్ కి అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇది ఒక న్యూ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ప్యూర్ కాటన్ వస్తుంది. ప్యూర్ కాటన్ మీద సెల్ఫ్ సీక్వెల్ తోటి, సెల్ఫ్ కలర్ తోటి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది. దానిపైన మనకి మళ్ళీ ఇలా కనిపించిన సీక్వెల్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకి మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి. వీటిని ఓన్లీ ఫ్రాక్స్ కో, ఓన్లీ బ్లౌజ్ కో కాకుండా మగవాళ్ళకి మనకి షేర్వాణీస్ మీద కూడా డిజైన్ చేసుకుంటారు. అవన్నీ కూడా మనం పక్కన ఒకసారి ఇమేజెస్ వేస్తాను, అవి చూసేయండి. ఇలా కొత్తగా వచ్చిన వాటిలో ఇదొక ఫ్యాబ్రిక్ అండి. ఏంటి ఇది ఫ్యాబ్రిక్ ఏంటి, కంప్లీట్ నెట్టెడ్ టైప్ వచ్చింది మనకి. ఇలా ఒక డిజైనర్ ఫ్యాబ్రిక్, దీనికి ఇలా హోల్స్, మన కట్ వర్క్ కాదండి. చూడండి మనకి లేస్ వస్తుంది కదా. ఇది షేర్వాణికి, కోటికి, ఇది కింద గెరాకి, ఇది పైన బోడీకి అయితే వస్తారండి. ఓకే, షేర్వాణికి కోటీస్ కి బాగుంటాయి. బ్లౌజెస్ కూడా చేసుకోవచ్చు, టాప్స్ కి బాగుంటాయి. వీటికి మనకి ఇలా బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే వేసుకుంటామో, ఇప్పుడు దీంట్లో మనకి అక్కడక్కడ మనకి కనిపిస్తుంది కదా లావెండర్ షేడ్. బ్యాక్గ్రౌండ్ ఇది వేసుకునేసరికి ఆటోమేటిక్ గా లుక్ ఇలా వచ్చేస్తుంది. అలా ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇది చూడండి, ఈ ఫ్యాబ్రిక్ కూడా అంతే సేమ్. ఇలా డిజైనర్ వైట్ ఫ్యాబ్రిక్, దీని మీద ఎక్కువ హైలైట్ అయింది నెమలికంఠం కలర్ కాబట్టి కింద మనం బ్యాక్ గ్రౌండ్ వేసేసరికి ఆటోమేటిక్ లుక్ అనేది ఇలా వస్తుంది. ఈ మీటర్ ఎలా పడుతుంది ఈ ఫ్యాబ్రిక్? 390. ఈ హీరా మ్యాచింగ్ సెంటర్ లో ఓన్లీ మ్యాచింగ్స్ మాత్రమే కాకుండా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది. పైగా రీజనబుల్ ప్రైసెస్ లో కూడా ఉంటాయి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.